బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం అమావాస్య అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో నిజ జ్యేష్ఠ అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సికింద్రాబాద్ సర్కిల్ 3లోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ 262 డివిజన్లో గల హాస్మత్పేట్ చౌరస్తా వద్ద బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం అమావాస్య అన్నదాన కమిటీ శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిజ జ్యేష్ఠ అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీ దండుకుల యాదగిరి, ప్రాజెక్టు చైర్మన్ యలకంటి సత్యమూర్తి, వైస్ చైర్మన్ యలకంటి పూర్ణ చందర్ వాసవి అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల అశోక్ గుప్తా, వైస్ చైర్మన్ యలకంటి పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని మన సంఘం సభ్యులు ప్రతి ఒక్కరూ తోడ్పడుతూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఇక ముందు కూడా చాలా బాగా చేయాలని మా ఆలోచన. మా కమిటీ సభ్యులు కూడా అందరూ సహకరిస్తున్నారు. దీనికి నేను స్పెషల్లీ రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను. వచ్చినందుకు ఎవరెవరితో ఎలా పోవాలి, ఏం చేయాలి అనేది రోజు మెసేజ్ చేస్తూ నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఈ సంఘానికి సహకరిస్తున్నారు. ట్రస్ట్ వాళ్ళు, మహిళా సంఘము, అన్నదాన కమిటీకి వచ్చి సేవ చేస్తున్నారు. వారి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు. జై వాసవి. ఈరోజు అమావాస్య అన్నప్రసాదాన్ని ఓల్డ్ బోయిన్పల్లి అమ్మవారి దేవాలయం దగ్గర ఆర్యవైశ్య సంఘము, వాసవి చారిటబుల్ ట్రస్ట్, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహికంగా జరిపించేటటువంటి ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో ముఖ్యంగా ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నటువంటి యలకంటి సత్యమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో మరియు కూడా దీనికి సహకరించినట్టు గంధే రామకృష్ణ గారు ఎంతో కష్టపడి గత 3 రోజుల నుంచి నిరుపేదగా ఆయన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే జయప్రదం చేయాలని ఒక సంకల్పంతో ముందుండి రామకృష్ణ గారు చాలా కష్టపడ్డారు. వారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ ఆయుధ ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా సంఘ సభ్యులందరూ కూడా సహాయ సహకారంతో గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారో ఇక ముందు కూడా ఈ యొక్క అన్నప్రసాదాన్ని ఇదే విధంగా ఇంకా అద్భుతంగా ఈ యొక్క అన్నప్రసాదాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి వేడుకుంటూ జై వాసవి. మన గత 3 సంవత్సరాల నుంచి వాసవి సంఘం వాళ్ళు నిత్య అన్నదానం ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్నందుకు వారందరికీ ఎంతోమంది గరీబులకు ఒక పూట లేని వాళ్ళు అమాస రోజు వచ్చి ఎప్పుడు అమాస ఇక్కడ వైష్ణవులు ఇక్కడ పెడతారనేసి ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రతి అన్నదానం ప్రతి అమావాసకు వయసుల తరపు నుంచి మేమందరం నరసింహన్న కానీ నేను కానీ, నరసింహన్న కూడా ప్రతి ఎవరికి అన్నదానాలు ఏమైనా ఉంటాడో ప్రతి దాంట్లో కూడా ముందుంటాడు. మేము కూడా మా వైష్ణవ సంఘంకు ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళకు అందుబాటులో ఉంటాం. ఎక్కడ ఏ పని కావాలన్నా కూడా నరసింహన్న మేము అందరం కూడా ముందుండి వాళ్ళకి అన్ని రకాలుగా సహకారాలు చేస్తామని కోరుకుంటాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం వైష్ణవ మా మాతా తరపు నుంచి మన సోదరులందరూ కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ యాదన్న కానీ మేము కానీ అందరం కూడా పాల్గొని తర్వాత అన్నిటికన్నా గొప్పదానం అన్నదానం. దానికి మా వైష్ణవ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కలెక్షన్ చేసుకొని గరీబులకు ఒక పూట అన్నం పెడదామని అమాస డిసైడ్ చేసి పెడుతున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన ఎస్ఆర్ అనేది వచ్చింది ఓటు నమోదు కార్యక్రమం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క ఓటును రాసుకొని మన ఓటు హక్కును వినియోగించుకుంటేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సభాముఖంగా ఇచ్చేస్తున్నా. అలాగే ఇంకా ఎన్ని చోట్ల అన్నదానం పెట్టినా కానీ మా సహకారం ఉంటుందని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరూ కూడా నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై వాసవి. 3 ఇయర్స్ నుండి అన్నదానం చేస్తున్నాం. ప్రతి నెల కంపల్సరీ చేయాలని
ఓల్డ్ బోయినపల్లి మా ఓల్డ్ బోయినపల్లిలో అమావాస్య అన్నదానం చేయబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. మా వైశ్య సంఘము మరి ట్రస్టేబుల్ మరి మహిళా సంఘము అందరం కలిపి చేస్తున్నాము. చాలా బాగా జరుగుతుంది అమావాస్య అన్నదానము. ప్రతి ఒక్కరు ఎంతోమంది ఆకలి తీర్చుకొని పోతున్నారు. మాకు అదే చాలా సంతోషం.